మీరెప్పుడైనా జాబ్ చేంజ్ చేసి ఓల్డ్ ఈపీఎఫ్ అకౌంట్ మర్చిపోయారా? లేదా ఎల్ఐసి పాలసీ తీసుకొని తర్వాత ఫాలోఅప్ చేయలేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మన ఇండియాలో 16,648 కోట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేసిన డబ్బులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన సమాచారం ప్రకారం మార్చ్ 31, 2026 నాటికి మొత్తం 16,649 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఇందులో ఎల్ఐసి అన్క్లైమ్డ్ అమౌంట్ వచ్చేసి 7,318 కోట్లు. అలాగే ఇన్ ఆపరేటివ్ ఈపీఎఫ్ అకౌంట్స్ వచ్చేసి 9,330 కోట్లు. అంటే చాలా మంది వారి ఇన్సూరెన్స్ మనీ లేదా పిఎఫ్ బ్యాలెన్స్ ని ఇంకా క్లెయిమ్ చేయలేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది ఈపీఎఫ్ లో అన్క్లైమ్డ్ అకౌంట్స్ లేవు, కానీ కొన్ని అకౌంట్స్ ని ఇన్ ఆపరేటివ్ అకౌంట్స్ గా క్లారిఫై చేశారు. అంటే ఏంటంటే మీరు జాబ్ వదిలేసి చాలా రోజులు అకౌంట్ యూజ్ చేయకపోతే లేదా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే అకౌంట్స్ అన్నది ఇన్ ఆపరేటివ్ స్టేటస్ లోకి వెళ్తుంది, కానీ మీ డబ్బు మాత్రం అక్కడే సేఫ్ గా ఉంటుంది. ఎల్ఐసి మనీ ఎలా చెక్ చేయాలి? మీ పేరు మీద లేదా ఎల్ఐసిలో అన్క్లైమ్డ్ అమౌంట్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. అఫీషియల్ గా ఎల్ఐసి వెబ్సైట్ కి వెళ్లి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ లేదా పాన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎల్ఐసి బ్రాంచెస్, ఎస్ఎంఎస్ లెటర్స్, ఏజెంట్స్ మరియు బీమా శాఖస్ ద్వారా కూడా పాలసీ హోల్డర్స్ ని కాంటాక్ట్ చేస్తున్నారు. మీ క్లెయిమ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ అనేది ఎన్ఈఎఫ్టీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే ఈపీఎఫ్ మెంబర్స్ కి ఒక గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. ఆధార్ వెరిఫై అయ్యి ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న మెంబర్స్ కి ₹1000 లేదా దానికన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఇన్ ఆపరేటివ్ ఈపీఎఫ్ అకౌంట్స్ నుండి అమౌంట్ ని ఆటోమేటిక్ గా బ్యాంక్ లో క్రెడిట్ చేస్తున్నారు. ఫ్రెష్ క్లెయిమ్ అన్నది సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పైలట్ కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలని ఈపీఎఫ్ఓ అయితే ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మనీ క్లెయిమ్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఎల్ఐసి ఇన్సూరెన్స్ అమౌంట్ 10 సంవత్సరాల కన్నా ఎక్కువ క్లెయిమ్ చేయకపోతే అది రూల్స్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఈపీఎఫ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఆ ఫండ్స్ ని వేరే పర్పస్ కోసం యూజ్ చేయాలని ప్రపోజల్ లేదు. కాబట్టి మీ పిఎఫ్ మనీ సేఫ్ గా ఉంటుంది, కానీ మీరు క్లెయిమ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జాబ్ చేంజ్ చేస్తే లేదా ఓల్డ్ ఈపీఎఫ్ అకౌంట్ ని ఒక్కసారి చెక్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరికైనా ఓల్డ్ ఎల్ఐసి పాలసీ ఉంటే దానికి కూడా వెరిఫై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.